హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి రేడియేషన్ థెరపీ అనేది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవసరం పడుతుంది. అలాంటి పేషెంట్స్ మొదటిసారి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ అసలు ఈ రేడియేషన్ థెరపీ అంటే ఏంటి, దీన్ని ఎలా ఇస్తారు అని. ఈ వీడియోలో నేను ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ రేడియేషన్ థెరపీ అంటే ఒక లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్ ద్వారా హై ఎనర్జీ ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ట్యూమర్ వైపు టార్గెట్ చేసి క్యాన్సర్ సెల్స్లో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ చేసి కిల్ చేయటం. ఈ రేడియేషన్ థెరపీ అనేది కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ అన్ ఓపీ బేసిస్ ప్రొసీజర్. చాలామంది సిటీ స్కాన్స్ చేయించుకునే ఉంటుంటారు కదా, అట్లీస్ట్ సిటీ స్కాన్ ఎలా జరుగుతుందని తెలిసే ఉంటుంటుంది కదా. పేషెంట్ కౌచ్ పైన పడుకున్నప్పుడు సిటీ నుంచి ఇన్విజిబుల్ ఎక్స్రేస్ వచ్చి స్కానింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది 5 minutesలో అయిపోతుంది. అదేవిధంగా రేడియేషన్ థెరపీలో కూడా లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్ ద్వారా హై ఎనర్జీ ఎక్స్రేస్ అనేది ట్యూమర్ వైపు టార్గెట్ చేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఉండే అపోహ ఏంటి అంటే రేడియేషన్ అంటే కరెంటు ట్రీట్మెంట్ అని. రేడియేషన్ అంటే కరెంటు ట్రీట్మెంట్ కాదండి. దీనివల్ల ఎటువంటి షాక్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ యూజ్ చేయడం కానీ జరగదు. అసలు ఈ రేడియేషన్ ఎలాంటి కండిషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు? కొన్ని క్యాన్సర్స్, ఎగ్జాంపుల్ సర్విక్స్ క్యాన్సర్స్, ఇట్లాంటి కండిషన్స్లో రేడియేషన్ అనేది మెయిన్ ట్రీట్మెంట్. అదే కొన్ని క్యాన్సర్స్లో సర్జరీ అయిన తర్వాత ఆ స్పెసిమన్ని మైక్రోస్కోప్లో పెట్టి ఏదైనా హై రిస్క్ ఫీచర్స్ ఉంటే కనుక అలాంటి కండిషన్స్లో రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని క్యాన్సర్స్లో ఇనీషియల్గా సర్జరీ చేయడం కుదరదు. అలాంటప్పుడు ముందుగా రేడియేషన్ ఇచ్చి ట్యూమర్ సైజుని తగ్గించి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. కొన్ని స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఈ ట్యూమర్ వల్ల సివియర్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ సిమ్టమ్స్ కనిపించవచ్చు. ఆ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ రేడియేషన్ని ఒక పాలియేటివ్ పద్ధతిలో యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ రేడియేషన్ థెరపీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇది చాలా ప్రొలాంగ్డ్ కోర్స్ అండి. కొంతమందికి 4 to 6 weeks ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది. కొంతమందిలో 1 weekలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది, ఈ రేడియేషన్ డోస్ అనేది టోటల్ ట్యూమర్ని కంట్రోల్ చేయడానికి ఎంతైతే అవసరం పడుతుందో దాన్ని డైలీ డోసెస్గా డివైడ్ చేసి రోజు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో జరిగే మొదటి స్టెప్ ఏంటి అంటే సిమ్యులేషన్ స్కానింగ్ అంటాం. అసలు ఈ సిమ్యులేషన్ స్కానింగ్ అంటే ఏంటి? ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పేషెంట్ ఒక పొజిషన్లో కదలకుండా ఉండాలి. దానికోసం ఒక ఇమ్మొబిలైజేషన్ డివైస్ అనేది తయారు చేస్తాం. ఏ భాగంలో అయితే ట్రీట్మెంట్ జరగాలో ఆ భాగానికి ఈ ఇమ్మొబిలైజేషన్ డివైస్, దాన్ని మాస్క్ లేదా ఆర్ఫిట్ అంటాం, అది తయారు చేసి ట్రీట్మెంట్ పొజిషన్లో ఒక స్కానింగ్ అనేది తీసుకుంటాం. ట్రీట్మెంట్ డైలీ ఏ విధంగా అయితే జరగాలో అదే విధంగా ఈ సిమ్యులేషన్ స్కాన్ అనేది ఉండాలి. ఈ స్కాన్ ఇమేజెస్లో ట్యూమర్ ఎక్కడ ఉంది, ట్యూమర్ ఎక్కడి వరకు పాకే అవకాశం ఉంది అనే రీజన్స్ని ఐడెంటిఫై చేసుకొని రేడియేషన్ డోస్ దానికి మాత్రమే రీచ్ అయ్యేలాగా ఒక ప్లానింగ్ చేస్తాం. బట్ ట్యూమర్ చుట్టూ నార్మల్ సరౌండింగ్స్ కూడా ఉంటాయి. సో వాటికి మాత్రం డోసెస్ యాజ్ లో యాజ్ పాసిబుల్ వెళ్ళేలాగా, ట్యూమర్కి మాత్రమే రిక్వైర్డ్ డోసెస్ వెళ్ళేలాగా ఒక అప్రోప్రియేట్ ప్లాన్ని జనరేట్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ డెలివర్ చేయడానికి యూస్ చేస్తాము. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు పేషెంట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, ఎట్లాంటి న్యూట్రిషన్ ఫాలో అవ్వాలి అనేది పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ని కౌచ్ మీద పడుకోబెట్టడం జరుగుతుంది. కౌచ్ పైన పడుకున్నప్పుడు ట్రీట్మెంట్ పొజిషన్లో సెట్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఇమేజెస్ తీసుకుంటాం. ఈ ఇమేజెస్ని సిమ్యులేషన్ స్కాన్ అప్పుడు మనం తీసుకునే ఇమేజెస్లో ఏదైతే ప్లాన్ చేసామో ఆ ఇమేజెస్ రెండు మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచింగ్లో ఈవెన్ 1 to 2 mm కూడా ట్యూమర్ పొజిషన్లో మనకి చేంజ్ అనేది రావట్లేదు అని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ డెలివర్ చేయడం జరుగుతుంది. అట్లా మ్యాచ్ చేసుకోవడం వల్ల మీనింగ్ ఏంటి అని అంటే మనం సిమ్యులేషన్లో ఏదైతే ప్లాన్ చేసామో ఆ ప్లాన్లో ట్రీట్మెంట్ ఎలా డెలివర్ అవుతుంది, డోస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది అది ఒక రిఫరెన్స్ ప్లాన్. సో ఆ ప్లాన్ బట్టే డైలీ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ ఇమేజెస్ తీసుకున్నప్పుడు ఈ మ్యాచింగ్ కరెక్ట్గా అయితే కనుక ట్రీట్మెంట్ కరెక్ట్గా డెలివర్ అవుతుంది అని మీనింగ్. సో ఈ విధంగా డైలీ పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇమేజెస్ తీసుకొని వెరిఫై చేసుకొని అండ్ తర్వాత డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇనిషియల్ సెటప్, ఇమేజ్ వెరిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ డెలివరీ అనేది టోటలీ ఒక 10 to 15 minutes ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. సో పేషెంట్కి ఒక టైం ఇస్తాము, డైలీ ఆ టైంకి వచ్చి
ఈ పద్ధతిలోనే ఒక 10 to 15 మినిట్స్లో ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి డైలీ ట్రీట్మెంట్స్ లాగా ఉంటాయి కాబట్టి వీక్లో ఓన్లీ 5 days ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, యూజువల్లీ మండే టు ఫ్రైడే. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్కి ఎటువంటి నొప్పి కానీ వేడి కానీ తెలియదు. చాలామందికి ఉండే అపోహ ఏంటి అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది అని. ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ అండి. అండ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక 2 weeks or 3 weeks తర్వాత ఏ భాగంలో ట్రీట్మెంట్ వెళ్తుంది అన్న దాన్ని బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవి వెల్ టాలరేటెడ్ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీస్ ఆర్ టెంపరరీ. అంటే రేడియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లోగా ఒక 3 to 4 weeksలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ని సంప్రదించి మీకు ఇబ్బంది ఏదైనా అనిపిస్తుంది, సిమ్టమ్స్ ఉన్నాయంటే దానికి తగ్గ మెడికేషన్స్ తీసుకోండి. సో ఏ భాగంలో ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా ప్రతి పేషెంట్కి ఉండే కామన్ ప్రొసీజర్ ఇదేనండి. సో ట్రీట్మెంట్కి వెళ్ళబోయే ముందు మీరు మీ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని క్లియర్గా అడిగి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ.